హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మన ఈ వీడియోలో ఎవరైతే గవర్నమెంట్ జాబులకు ప్రిపేర్ అవుతున్నారో, అలాగే ఎవరైతే మోటివేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఒక చిన్న స్టోరీ చూద్దాండి. అంటే ఏంటి అంటే, ఎవరైతే గవర్నమెంట్కి జాబ్కు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉన్నారో వీళ్ళని ఏంటి అంటే, నార్మల్గా సొసైటీలో అందరూ ఎప్పుడు జాబ్ వస్తుంది, ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది, ఇంకా ఎంత టైం పట్టిద్ది అనే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసి ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు అన్నమాట. సో వీళ్ళు ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ అలాగే వెళ్ళినా కానీ, సో అలాంటి టైంలో వీళ్ళు ఎలాగో రెస్పాండ్ అవ్వాలి, అలాగే ఎలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి అనే విషయాన్ని మనం ఒక చిన్న స్టోరీ ద్వారా చూద్దామండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవిలో ఒక డాంకీ, ఒక చిరుతపులి ఉన్నాయి అన్నమాట. ఓకే, అంటే ఒక గాడిదను ఒక చిరుతపులి ఉన్నాయి. సో ఈ రెండు ఏంటి అంటే డిస్కస్ చేసుకుంటున్నాయి. ఏమని అంటే, సో ఈ అడవిలో ఉన్న గ్రాస్ అంతా కూడా ఎలాగుంటుంది అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది అని చెప్పేసి చిరుతుంది అన్నమాట. అయితే డాంకీ ఏం చెప్పింది అంటే, గ్రీన్ కలర్ కాదు, ఇదంతా వచ్చేసరికి ఏంటి అంటే నీలి రంగులో ఉంటుంది, బ్లూ కలర్లో అని చెప్పింది అనమాట. సో దీని గురించి బాగా ఆర్గ్యుమెంట్ జరిగింది ఈ రెండింటికి మధ్య. అంటే చిరుతకను దీనికి గాడిదకి మధ్య మంచిగా ఆర్గ్యుమెంట్ జరిగింది. సో ఇలాగ ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు అడవికి రాజు ఎవరు? సింహం. కాబట్టి ఈ రెండు ఏం చేసినాయి అంటే, మనం సింహం దగ్గరికి వెళ్దాము, సింహం ఏది చెప్తే అదే ఫైనల్ అని అనుకొని సింహం దగ్గరికి వెళ్ళాయి అన్నమాట. వెళ్ళిన తర్వాత సింహం ఏం చేస్తుంది అంటే, ఈ రెండిటి యొక్క ఆర్గ్యుమెంట్లు వింటుంది. వినేసి సింహం ఏం చెప్పిద్ది అంటే, గాడిద ఏదైతే చెప్పిందో ఫస్ట్ ఈ గ్రాస్ మొత్తం, గడ్డి మొత్తం బ్లూ కలర్లో ఉంటుందని చెప్పింది కదా, అది విని అప్పుడు సింహం కూడా ఏమంటుందంటే, అవును ఇది బ్లూ కలర్లోనే ఉంటుంది, నువ్వు చెప్పిందే రైట్ అని చెప్పేసి అక్కడున్న చిరుతపులికి పనిష్మెంట్ ఇస్తుందంట. అంటే 1 year పాటు ఇంక ఈ అడవిలో ఉండకూడదు నువ్వు అని చెప్పేసి చిరుతపులికి పనిష్మెంట్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత చిరుతపులి వెళ్ళటానికి ముందు వెయిట్ చేస్తూ ఉంటుంది. డాంకీ ఏంటి అంటే ఆనందంగా వెళ్ళిపోతుంది అనమాట గాడిద. సో అప్పుడు చిరుతపులి మిగతా జంతువుల దగ్గరకు వచ్చేసి, అదేంటి గాడిద ఏదైతే చెప్పిందో అది అబద్ధం కదా, చిరుతపులి చెప్పింది రైట్ కదా, ఇది పచ్చగా గ్రీన్ కలర్లోనే ఉంటుంది కదా అని చెప్పేసి అంటాయి అన్నమాట. సో అంటే అప్పుడు ఏమంటుంది అంటే సింహం, సో ఈ గాడిద ఏదైతే ఉందో అది ఒక మూర్ఖురాలు, అది దానికి నచ్చినట్టుగా వాదిస్తూ ఉంటుంది, అది ఏదైతే పట్టిందో దాని మీదే నిలబడి ఉంటుంది, అదే వాదిస్తూ ఉంటుంది. కానీ చిరుతపులి తెలివైందైతే దానితో అసలు ఆర్గ్యుమెంట్ చేయొచ్చా? చేయకూడదు కదా. మూర్ఖులు ఏది చెప్తే దానికి సరేనని చెప్పేసి అంతటితోటి ఆర్గ్యుమెంట్ ముగించాలి. కానీ ఆ ఆర్గ్యుమెంట్ని నా దాకా తీసుకొచ్చి అక్కడ చిరుతపులి టయాన్ని, నా టయాన్ని వేస్ట్ చేసింది. కాబట్టి మూర్ఖులతోటి ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నందుకు గాను ఈ చిరుతపులికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది తప్పనిచ్చి, చిరుతపులి చెప్పింది మాత్రం నిజమే. కానీ పనిష్మెంట్ ఎందుకు ఇచ్చాము అంటే, సో అక్కడ జరిగిన ఆర్గ్యుమెంట్ని ఇక్కడ దాకా తెచ్చింది కాబట్టి దానికోసం పనిష్మెంట్ ఇచ్చానని చెప్పేసి రాజైన సింహం చెప్పిద్ది అనమాట. సో అదేవిధంగా మన లైఫ్లో మనం ఎవరితోటి ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేయకూడదు, చాలా తక్కువగానే ఆర్గ్యుమెంట్ చేయాలి. ముఖ్యంగా ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో, గవర్నమెంట్ జాబులకు కానీ ఇలాంటి వాటికి ప్రిపరేషన్లో ఉన్నారో, వీళ్ళు ఏంటంటే అసలు ఆర్గ్యుమెంట్స్ ఎవరితోటి పెట్టుకోకూడదు. సో వాళ్ళని ఎవరైతే ఎంకరేజ్ చేస్తూ ఉంటారో వాళ్ళతోటి ఎక్కువ మాట్లాడాలి, వాళ్ళతోటి టైం స్పెండ్ చేయాలి. ఈ విషయం ఓన్లీ గవర్నమెంట్ జాబులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే కాదు, మన లైఫ్లో అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ స్టోరీ అనేది పనికొస్తుంది. కాబట్టి ఈ స్టోరీ మైండ్లో పెట్టుకోండి. ఇంకా ఎవరికైనా మోటివేషనల్ స్టోరీస్ కావాలి అంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీగా వీక్లీ 1 కానీ లేదంటే 2 కానీ మోటివేషనల్ స్టోరీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టోరీ అనేది ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్సే కాదు, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి లేదా చదువుకుంటున్న స్టూడెంట్స్కి కూడా ఈ స్టోరీ అనేది బాగా ఉపయోగపడుతుంది. మీకు ఈ స్టోరీ నచ్చితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.